అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, తులారాశి వారికి ఈ శని వక్ర సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? తులారాశి అంటే శనేశ్వరుడు అత్యంత ఇష్టమైన రాశి తులారాశి. ఎందుకంటే ఈయన చతుర్థాధిపతి, పంచమాధిపతి తులారాశికి. తులారాశిలో శనేశ్వరుడు వచ్చేస్తే పొందుతాడు. ఈ రాశి అంటే శనేశ్వరుడు చాలా ఇష్టమైన స్థానం కాబట్టి అక్కడ వచ్చేకాడికి చాలా సంతోషంగా ఉంటాడు ఆయన. ఎప్పుడు శనేశ్వరుడు తులారాశిలోకి వస్తాడో అప్పుడు ఆయన గెస్ట్ హౌస్కి వచ్చినట్టు, పర్సనల్ గెస్ట్ హౌస్కి వచ్చినట్టు, ఇంట్లో కన్నా సంతోషంగా ఉంటాడు. ఈ రాశి వాళ్ళకు అత్యంత రాజయోగ కారకుడు. తుల అంటేనే మనకు కోర్టు సూచిస్తుంది. కోర్టు, జడ్జి, ధర్మదేవత. ధర్మదేవత చేతో త్రాసు ఉంటుంది కదా, నల్ల గుడ్డ కట్టుంటారు శనేశ్వరుడే, నల్ల ధర్మదేవతకు. జడ్జి గారు నల్ల కోట్ వేసుకుంటారు, లాయర్లు నల్ల కోట్ వేసుకుని వాదిస్తారు. కోర్టు మొత్తం శనేశ్వరుడు యొక్క ఆధీనంలో కోర్టు ఉంటుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే నవగ్రహాల్లో జడ్జి అనేటువంటి గ్రహమే శనేశ్వరుడు. ఈయన ధర్మదేవత. ఇది అనుకోని పెట్టినారా, అనుకోకుండా కాదు, అది కాలక్రమేణా అలా వచ్చింది. ఈయన జడ్జి, ఈయన ధర్మదేవత కాబట్టి కోర్టు మొత్తం తీర్పులంతా కూడా ఈయన దీంట్లో ఉంటాడు. అందుకే ఈయన స్ట్రిక్ట్గా ఉంటాడు. తులారాశిలోనే వచ్చేసి పొందుతాడు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకు అనుకూలమైన గ్రహమే. 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందున్నాడు. వక్రించినా కానీ 4వ స్థానం చూస్తాడు. ఇప్పుడు గృహ వాహన యోగం ఉంది వీళ్ళకు. గృహ వాహన యోగము, గృహంలో శుభకార్యాలు జరగడము, వీళ్ళకు శని వక్రం అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచి జరగడము, వీళ్ళ గ్రామంలో వెలుగు పెరగడము. 4వ స్థానం అంటే మీ సొంత గ్రామం అని అర్థం. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి శనేశ్వరుడు వీళ్ళకు 4వ స్థానం చూస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకు ఆ 4వ స్థానం యొక్క ప్రభావాలు మొత్తం చదువులో ముందుకెళ్ళడము. 4వ స్థానం విద్యాస్థానం కాబట్టి దానికి సంబంధించినవన్నీ భూములు అభివృద్ధి చెందడము, లేదు భూముల్లో ఏదైనా పనులుంటే కంచె వేయించడము, గృహ నిర్మాణాలు ఆల్టరేషన్ చేయించడము, కారు ఉంటే పాత కారు ఉంటే దాన్ని రిపేర్ చేయించడము, 4వ స్థానం వాహనం, ఇవన్నీ చేపిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. ఇన్ని రోజులు చేయలేకపోయాను, ఈ కారు ఎప్పుడు చేపిద్దాం, ఇప్పుడు అయింది, నాకు టైం వచ్చింది అంటారంటే ఈ శని ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి. ఇంటి పని ఎత్తుకున్నానంటే నా వల్ల కానేలేదు, డబ్బు ఉన్నప్పుడే చేయలేకపోయినాను, కానీ డబ్బు ఉన్నా లేకపోయినా ఇప్పుడు చేయగలుగుతున్నాను అంటారు. శని 4వ ఇంటి చూస్తున్నాడు కాబట్టి. ఆరోగ్యం గురుగారు? ఆరోగ్యం బాగానే ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఎందుకు ఆరోగ్యం బాగుంటుంది అంటే రాశిలోనే స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం రాహుది. రాహు ఎటువంటి గ్రహం అంటే ఇంకా అసాధారణమైన శక్తి కలిగిన వాడు రాహు. అది 4 పాదాలతో పూర్ణంగా ఉంది. ఎన్ని వచ్చినా వీళ్ళు అన్ని ప్రపంచంలో అన్ని బాధలు చూస్తే వీళ్ళు మాత్రం ఏం కారు. అది అక్కడ అట్టయిందంట, ఇట్లయిందంట. రాశాధిపతి శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసినవాడు. రాహువు మించిన మాయాజల గ్రహం ఈ ప్రపంచం లేదు. ఇంద్ర మహేంద్ర జలాలు మొత్తం రాహువే. శ్రీ మహావిష్ణువుని ఏమార్చి అమృతం తాగాడు కదా, విష్ణుమాయన ఎవరు అధిగమించలేరు, ఈయన అధిగమించాడు. కాబట్టి తులారాశి వాళ్ళకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య లేదు. వస్తే కూడా వీళ్ళు అనారోగ్యాలు ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహాలు డ్యామేజ్ అయ్యండి, ఏదైనా అనారోగ్యం రావచ్చేమో, కానీ జనరల్గా తీసుకుని తులారాశి వాళ్ళకు ఆరోగ్య సమస్య అయితే ఎప్పుడు రావు. వచ్చినా ఏదో చెప్పుకోవడానికి వస్తాయి, పోతూ ఉంటాయి. అంటే ఈ శని వక్ర సంచారం వల్ల గురుగారు బాగా బెనిఫిట్ అయ్యేది తులారాశి, వృషభ రాశి, కన్యారాశి. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు తులారాశి వాళ్ళు? తులారాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే కాళీ ఆరాధన చేయొచ్చు. కాళికాదేవుడు నలుపుగానే ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు చేసుకుంటే జనరల్గానే ప్రతి రాశికి కాలభైరవ ఆరాధన అనేది చెప్పాము. కాలభైరవుడు అన్ని రాశులు అంటే కాల పురుషుడు అని అర్థం. కాలభైరవుడు అంటే ఈ కాలాన్ని ముందుకు నడిపేవాడు, వెనక్కి నడిపేవాడు, మధ్యలో ఆపేవాడు. ఆయనే శనేశ్వరుడు గురువు అయినాడు కాబట్టి కాలభైరవ ఆరాధన జాతకాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. చేసుకుంటూ వీధి కుక్కలు ఫుడ్ పెట్టాలి. వీధి కుక్కలకు అంటే అవి ఎవరు పెట్టినా పెట్టకపోయినా వాటి ఫుడ్ అవి వెతుక్కుంటూ ఉంటాయి, ఎవరైనా పెడితే తీసుకుంటాయి, డ్యూటీలు చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రాచీన కాలంలో గ్రామాలను కాపాడింది పోలీసుల కుక్కలే. కాబట్టి ఈరోజు అమెరికాలో చూస్తే ఇంటికి ఒక కుక్క ఉంటుంది. అక్కడ కుక్కలకు అందాల పోటీలు పెడతారు, తెలివితేటలకు పోటీ పెడతారు, పరుగు పందాలు పెడతారు. ఆ కుక్కను కానీ ఏమైనా టార్చర్ పెట్టినట్టు కానీ తెలిస్తే
నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంది అక్కడ. అవునవును. కాబట్టి ప్రపంచానికి పోలీస్ అయినారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి తెలుసో తెలియకో కుక్కలను బాగా ఆదరిస్తున్నారు. ఉమ్, ఉమ్, అదే కుక్కలను చైనా వాళ్ళు తింటున్నారు. ఉమ్. వాళ్ళు ప్రపంచంతో ద్వేషించబడుతున్నారు. ఏ వైరస్ వచ్చినా అక్కడే వస్తూ ఉంది. ఓకే, ఓకే. చైనా అంటే డూప్లికేట్ దేశము, డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుందనే పేరు వచ్చేసింది. అవునవును. అంటే కుక్కకు వాళ్ళకు కాలబెరడు వాహనం తెలియదు అమెరికా వాళ్ళకు, కానీ దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఉమ్, ఉమ్, ప్రపంచం డాలర్ పైన ఆధారపడింది. ఉమ్, తెలుసో తెలియకో దైవ పరిహారం చేసేదాని వల్ల అలా ఉంటుంది. ఉమ్, ఉమ్, కాబట్టి మనం కూడా వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్, మన స్థాయి కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఉమ్, ఇది తులారాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఉమ్, చక్కగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శని గ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఉమ్, ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. ఉమ్, మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. ఉమ్, ఉమ్, శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ఉమ్, ప్రతి పని కర్మే. ఉమ్, మీరు నాతో మాట్లాడడము, ఉమ్, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని ఉమ్, కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఉమ్. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ అవును. ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. ఉమ్, అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. ఉమ్, అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు. ఉమ్. అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. ఉమ్, ఉమ్, ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. ఉమ్, వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? ఉమ్, ఉమ్. జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. ఉమ్, అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. ఓకే. మళ్ళీ మన కర్మ బ్యాలెన్స్ ఉమ్, ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఉమ్, అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, ఉమ్, బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు వివాహానికి వెళ్తాము, ఉమ్, పెండ్లికి ఉమ్. ఏడుస్తూ వెళ్తామా? ఉమ్? ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళాం, ఒక సంతోషంగా. డెత్ జరుగుతుంది, నవ్వుతూ వెళ్తామా? లేదు, బాధ. అంటే బుద్ధి కర్మానుసారే, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే, ఓకే. అవును గురుగారు. అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ వక్ర కర్మకారకుడు సంచారం వక్రించాడు, అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం, యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే, ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ వెళ్తాం. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఓకే, ఓకే. వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూటర్న్, రివర్స్. మ్మ్. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? మ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, మ్మ్. లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. మ్మ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 months ఒకసారి. సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు, ప్రతి సంవత్సరం ఉంటాడు. మ్మ్. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. మ్మ్. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. మ్మ్. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. మ్మ్. ఇంకా బుధుడు శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు, మ్మ్. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు, మ్మ్. రవిచంద్రులకు వక్రగతి లేదు. మ్మ్. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారకుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? మ్మ్. నడక, మ్మ్. వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. మ్మ్. మ్మ్. చెప్పులు, మ్మ్. షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. మ్మ్. చీపురు కట్ట ఆయన ఆయుధం. మ్మ్. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, మ్మ్. ఇల్లు అయినా, అవును. అదే ఆయన ఆయుధం. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, బొగ్గులు సూచిస్తాడు. మ్మ్. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. మ్మ్. ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, మ్మ్. తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా, మ్మ్. సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు మ్మ్. ఇవన్నీ కూడా శనేశ్వరుడే.
ఇన్ని కారకత్వాలు ఉంటాయి. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు 1970లోనో 80లోనో 90లోనో 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు. అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలా అంటే అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా, ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అనవసరం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి, డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువెంత, నీ పిల్లల దగ్గర నీ విలువెంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులుంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురుఈశ్వరుడు, బుధీశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి, ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినాం, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేసాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? కాబట్టి ఈయన గురించి, నువ్వు నన్ను శని పట్టినావు,
శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఉమ్, ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన అవును. ఆయుర్దాయం ఆయన. ఉమ్, ఉమ్. మనమేమో తీసి తీసి పడేసినట్టు పడేసి కేవలంగా తక్కువగా మాట్లాడతాం. మాట్లాడుతూ ఉంటాం. ఓకే గురు. అసలు మనిషికి ఓ శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్నీ ఉండి ప్రయోజనం లేదు. కరెక్ట్. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ అని ఎప్పుడు ఏకవచనం ఎవరు పిలవరు. ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్, ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, ఆ, దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్. గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనీశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.